విశాఖ విజయనగరం జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ చేపట్టారు. విశాఖ సూపర్ బజార్ సెంటర్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు, భోగాపురం సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. గత నెలలో ఏకకాలంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలు చేశాయి ఏసీబీ బృందాలు. తాజాగా సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో సోదాలు చేయడంతో కలకలం రేగుతుంది. విశాఖ విజయనగరం జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ అయితే చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శివలక్ష్మి, ఏదైతే గత నెల రోజుల క్రితం విశాఖ విజయనగరం జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీద ఆకస్మిక దాడులు అయితే ఏసీబీ అధికారులు చేశారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏవైతే లావాదేవీలు జరిగాయో వాటి మీద చాలా కీలకమైనటువంటి పత్రాలను అయితే తీసుకోవడం, స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి భోగాపురం సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ, అదేవిధంగా విశాఖ జిల్లాలోని బజార్ సెంటర్ లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు ఇళ్ల మీద అయితే సోదాలు అయితే ఈ రోజు ఆకస్మికంగా చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో అయితే విశాఖపట్నంలో సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు నివాసం ఉంటున్నటువంటి రామనగర్ లో మోహన్ రావు ఇంట్లో సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ విజయనగరంలో నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉంటున్నటువంటి విజయనగరంలోని కూడా సోదాలు జరిగాయి. అదేవిధంగా భోగాపురం సంబంధించి కార్యాలయ సిబ్బంది ఒక 3 సిబ్బంది ఇంటి మీద, అదేవిధంగా ఒక ప్రైవేటు వ్యక్తులతో పాటు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల ఇళ్ల మీద కూడా ఏకకాలంలో అయితే సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో చాలా ఇంటి డాక్యుమెంట్స్, బంగారానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించి ఆదాయానికి మించిన ఆస్తుల మీద కూడా విచారణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొన్నేళ్లుగా కూడా భోగాపురంతో పాటు విజయనగరంలో కొన్ని సబ్ రిజిస్ట్రార్లు, అదేవిధంగా ముఖ్యంగా భోగాపురం ఏరియాలో భూములకు సంబంధించి కూడా రికార్డులు తారుమారయ్యాయని చెప్పి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఆ నేపథ్యంలో సోదాలు చేసినటువంటి ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలించి రికార్డులు తారుమారైన విషయాన్ని అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లతో పాటు సిబ్బంది ఇళ్ల మీద కూడా రైళ్లు అయితే జరుగుతున్నాయి. దీంతో విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అలజడి నెలకొందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.